ఇంటి రుచులు. ఈరోజు లంచ్లోకి ఏమేమి ప్రిపరేషన్ చేస్తున్నామో బ్లాగ్ తీస్తున్నాను, చూడండి గైస్. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చింత చిగురు పప్పు కావాల్సిన పదార్థాలు: పోపుకు కావాల్సిన సామాన్లు ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, అలాగే కడుగుకున్న కందిపప్పు. ఇప్పుడు చింత చిగురు పప్పు ఎలా వండాలో చూడండి. కుక్కర్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని పోపు సామాన్లు వేసుకోవాలి. పోపు సామాన్లు వేసిన తర్వాత 1 నిమిషం వేగనిద్దాం. కాడలు తీసుకొని ఒట్టి ఆకుల్లాగా ఉంచుకొని ఉన్న చింత చిగురిని మనం ఇప్పుడు వేసుకోవాలి. చింత చిగురు వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు కడుక్కున్న కందిపప్పును కూడా వేసేద్దాం. పప్పు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చిన వరకు చూద్దాం. అలాగే పక్కన అన్నం కూడా పెట్టాను. అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వార్చేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ వస్తున్నాయి చూడండి. 4 విజిల్స్ వస్తే కుక్కర్ ఆపేద్దాం. ఇప్పుడు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇవి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులు కొంచెం వేసుకుందాం. నువ్వులు కొంచెం వేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వేద్దాం. ఇప్పుడు కాస్త ఉప్పు వేద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని బీరకాయ కూర వేగడం లేట్ అవుతుంది కనుక అందుకే కుక్కర్లో వండుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి ఒకసారి వేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగిన దొండకాయలను వేసుకోవాలి.
ఇప్పుడు నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను. దొండకాయ వేపుడు కావాల్సిన వస్తువులు: ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, దొండకాయలు. అలాగే పోపు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, పప్పు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాస్త కారం వేసి కలుపుకుందాం. ఉడకాయన్ని వేగనిద్దాం. వేగిన తర్వాత కొంచెం వాటర్ని చిలకరించినట్టు వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే పేస్ట్ అయిపోతుంది. లైట్గా వాటర్ని చిలకరించినట్టు వేసుకోవాలి. ఇలా కాస్త వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన వరకు ఉంచుదాం. ఒక విజిల్కి వచ్చిన తర్వాత కట్టేయాలి, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. చూడండి, విజిల్ వచ్చింది. కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పచ్చడి చేసేద్దాం. పచ్చడి చేసిన తర్వాత పచ్చడి చూపిస్తాను. ఫైనల్లీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది గైస్. చాలా టేస్ట్గా వచ్చింది. ఫైనల్లీ దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఫైనల్లీ ఐటమ్స్ రెడీ అయిపోయాయి. ఏంటంటే చూద్దామా? పప్పు, చింత చిగురు, దొండకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి, వేడి వేడి అన్నం. అలాగే సమ్మర్ అంటే మామిడి పళ్ళు కూడా, నంచుకోవడానికి మామిడి పళ్ళు కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.